అంతరిక్ష రంగంలో మరొక అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక విజయవంతమైనటువంటి ప్రయోగం అయింది. అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగనాలి. నాసా, ఇస్రో కలిసి సింథటిక్ ఎపెర్పర్ రాడార్ నిస్సార్ భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళినటువంటి జిఎస్ఎల్వి F-16 వాహనం ఒక 2393 కిలోల బరువు ఉన్న నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేసింది. ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా కూడా నిలిచింది. ఇక ఈ రెండు రాడార్లు భారీ డిష్ ఆకారం ఉంటాయి. ఈ భూమిపైకి మైక్రోవేవ్ రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారు చేస్తాయి. యాంటెన్నా 12 చదరపు మీటర్ల వైశాల్యం ఉంటుంది. దీన్ని మడతపెట్టి అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది భూమి మీద దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరించగలదు. ఇస్రోకి చెందిన రిసాట్ సిరీస్లో ఒక సార్ని అమర్చిన ఉపగ్రహాలు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్నాయి. నైసార్కి ఉన్న 2 రాడార్లో ఒకటి ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి. ఒకే ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేరువేరుగా చిత్రాలు తీసే అవకాశం లభిస్తుంది. ఈ రాడార్లు పగలు రాత్రి తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులో కూడా స్పష్టమైన ఫోటోలు ఇవ్వగలుగుతాయి. ఏకకాలంలో వందలాది అగ్నిపర్వతాల్లో మార్పులు కూడా గమనించగలిగేటటువంటిది దీంట్లో ఉన్నది. ఎల్ బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీలోనేమో మైక్రోవేవ్ తరంగాలు ఎక్కువ వేలంతో ప్రసరిస్తాయి. అరణ్యాలు, ఎడార్లు, మంచు ఖండాల్లో భూమిని చిత్రీకరిస్తాయి. ఇక ఎస్ బ్యాండ్ రాడార్లో తక్కువ వేవ్లెంతో తరంగాలు ప్రసరిస్తాయి. ఇవి పంట పొలాలు, నీటి వనరులు వంటివి చిత్రీకరిస్తాయి. ఈ ఉపగ్రహం రోజుకి 80 TB డేటాను సృష్టిస్తుంది. గతంలో ఇస్రో, నాసా ఏజెన్సీలు ప్రయోగించిన ఏ ఎర్త్ శాటిలైట్లు ఇంత డేటాను అందించలేవు. ఈ డేటాని క్లౌడ్లో భద్రపరిచి పంపిణీ చేస్తారు. నైసార్ రాడార్లు ప్రతి 12 రోజులకి 2 సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేస్తే ఇందాకే మనం ఓవరాల్గా దీనివలన ఎంత ప్రయోజనం అన్నటువంటిది చంద్రశేఖరరావు గారి ఇంటర్వ్యూ కూడా చూడొచ్చు.